ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్కరం కంపల్సరీగా వాట్సాప్ స్టేటస్ని అయితే కంపల్సరీగా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎంత క్వాలిటీ వీడియోస్ లైక్ దిస్ మనం 4K వీడియోస్ని స్టేటస్గా పెట్టినా సరే మనకు ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే స్టేటస్ని అప్డేట్ చేస్తామో ఆన్ ది స్పాట్లో వాట్సాప్ దాని యొక్క క్వాలిటీని ఆటోమేటిక్గా రెడ్యూస్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు తీసిన లైక్ దిస్ మీరు 1080 ప్రింట్లో తీసినా 720 ప్రింట్లో తీసినా మీరు ఏ ప్రింట్లో తీసినా సరే మీ వీడియో మాత్రం ఏ మాత్రం స్టేటస్లో క్వాలిటీ మాత్రం రెడ్యూస్ అవ్వకుండా మీరు ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నిజంగా ఈ ట్రిక్ చూస్తే మాత్రం నిజంగా ఫిదా అయిపోతారు. పైగా ఇప్పటివరకు మీకు ఇలాంటి టెక్నిక్ కూడా మీకు ఎవరు కూడా చెప్పి ఉండకపోవచ్చు. అలాంటి టెక్నిక్ అయితే మీకు ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనం రకరకాల వీడియోస్ని అయితే మనం తీస్తుంటాం కదా. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం హెచ్డి క్వాలిటీ వీడియోస్ని మనం స్టేటస్గా అప్డేట్ చేయాలని మనం చాలా అయితే అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్ నేను వాట్సాప్ని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నా యొక్క సొంత స్టేటస్ని నేను ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క క్వాలిటీ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఏ లెవెల్లో ఉంటుందో మీరే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను సౌండ్ అయితే కంప్లీట్ మ్యూట్ చేయడం జరిగింది. మ్యూట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత క్వాలిటీగా ఉంది, స్టేటస్ అదిరిపోయింది కదా. ఇలా హెచ్డి ఉన్న స్టేటస్ని మనం ఈజీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను సింపుల్గా నేను వాట్సాప్ని అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాను. చూసుకోవచ్చు, వాట్సాప్ బిజినెస్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, రెండిట్లో మీకు ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి నేను నార్మల్ క్వాలిటీతో అప్లోడ్ అయితే చేసాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను స్టేటస్గా ఓన్లీ ఫర్ స్పెసిఫిక్గా నేను ఒకే కాంటాక్ట్ లైక్ దిస్ నేను ఒకే కాంటాక్ట్ చూసేటట్టుగా ఇక్కడ నుంచి సెటప్ అయితే చేస్తున్నాను, జస్ట్ మీకు చూపించడానికి. దిరాఫ్టర్ మనం ఇప్పుడు అప్డేట్ చేద్దాం. దిరాఫ్టర్ తర్వాత కూడా నేను మీకు రెండు క్వాలిటీస్ అయితే చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు స్టేటస్ అయితే అప్డేట్ అవుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇది నార్మల్ స్టేటస్ అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది టోటల్గా ఎండ్ అయ్యేసరికి చూసుకోవచ్చు క్వాలిటీ ఆటోమేటిక్గా తగ్గిపోయింది అనమాట. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చూసుకోవచ్చు, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చెప్పేస్తారు డైరెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు, దీని యొక్క క్వాలిటీ చూసుకోవచ్చు, అదేవిధంగా దీని యొక్క క్వాలిటీ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ప్రజెంట్ అప్డేట్ చేసిన వాట్సాప్ క్వాలిటీ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోయింది అనమాట. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో హెచ్డి కావచ్చు, 4K కావచ్చు, మీ యొక్క స్టేటస్ని మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క వీడియో ఉంటుంది చూడండి. ఆ వీడియోని మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్గా మీరే మీ యొక్క సెల్ఫ్ నెంబర్కి ఇక్కడ నుంచి సెండ్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నా యొక్క నంబర్కే పైన మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ హెచ్డి పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హై రిజల్యూషన్ హెచ్డి అనమాట. అలాంటప్పుడు మీ ఇక్కడ నుంచి మీరు కంపల్సరీగా హెచ్డి ఆప్షన్ అయితే చూస్ చేసుకొని దాని తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్గా సెండ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫార్వర్డ్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఇలా మీరు ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, మై స్టేటస్ పైన నేను క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదైనా క్యాప్షన్ రాయాలి అనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ నుంచి క్యాప్షన్ రాసుకొని ఓన్లీ ఫర్ నేను ఒకే కాంటాక్ట్గా కనిపించేటట్టుగా ఇక్కడ నుంచి నేను అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నాకు స్టేటస్గా సెండ్ అయితే కావడం జరిగింది కదా. ఇది ఇంతకు ముందు స్టేటస్ చూసుకోవచ్చు, క్వాలిటీ తగ్గింది. ప్రజెంట్ చూసుకోవచ్చు, మనకు ఏ మాత్రం క్వాలిటీ తగ్గదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ స్టేటస్కి ఈ స్టేటస్కి మీరు చూసుకోవచ్చు డిఫరెన్స్ మనకు చాలా అయితే ఉంటుందన్నమాట. ఇలా మీరు హై క్వాలిటీ స్టేటస్ని నెక్స్ట్ లెవెల్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో మనకు క్వాలిటీ తగ్గింది, దీంట్లో మనకు ఆటోమేటిక్ క్వాలిటీ అయితే పెరగడం జరిగింది అనమాట. ఈ విధంగా మీకు నచ్చిన వీడియో కావచ్చు ఏదైనా సరే మీరు సెల్ఫ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షేర్ అయితే చేసుకోండి. దరాఫ్టర్ డైరెక్ట్గా మీకు నచ్చిన వీడియోని మీరు నెక్స్ట్ లెవెల్లో ఈ విధంగా అప్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు హెచ్డి ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెచ్డి ఆప్షన్ని చూస్ చేసుకున్న తర్వాత మాత్రమే డైరెక్ట్ మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా మీరు అప్డేట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ నుంచి ప్లే చేయట్లేదు, జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఏదో ఒక వీడియో చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఓన్లీ ఫర్ మీకు చూపించడానికి మాత్రమే క్వాలిటీ మాత్రం మనకు 0% మిస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండడం జరగదు. ఇలా మీరు సెండ్ చేసుకున్న వీడియోని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ చేసుకొని డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా మీరు అప్డేట్ చేసినట్లయితే లైక్ దిస్ అది 4K ఉన్న ఏ క్వాలిటీలో అయితే మీకు ఎడిట్ నుంచి వీడియో వస్తుందో అదే క్వాలిటీతో ఆటోమేటిక్గా మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హెచ్డి మీకు ఆటోమేటిక్గా అది నార్మల్గానే మనకు కనిపించింది. ఇప్పుడు చూసుకోవచ్చు, మళ్ళీ నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు, అప్డేట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది, కానీ నెక్స్ట్ లెవెల్ స్టేటస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు,
ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడే చేశాం కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం ఏ మాత్రం తగ్గదన్నమాట. మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు నెక్స్ట్ లెవెల్ హెచ్డి స్టేటస్ని అప్డేట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.